హాయ్ అండి. ఈరోజు రెసిపీ నల్లేరు కాడల పచ్చడి అండి. చూడండి, నల్లేరు కాడలు మనం చేతికి ఆయిల్ రాసుకొని మధ్యలో ఘాట్లు ఉన్నాయి కదా, అంతవరకు కట్ చేసుకొని తొక్క తీసేసుకోవాలి. ములక్కాడలకు మనం ఎలా తీస్తామో తొక్క, అలా తొక్క తీసేయాలి. నార తీసేయాలి. చూడండి, అవి నార తీసినవండి. కొంచెం జాగ్రత్తగా తీసేసుకోవాలి. ఆయిల్ మాత్రం తప్పకుండా రాసుకోండి, లేకపోతే లోపల ఉన్న గుజ్జు మన చేతికి అంటితే దురద వస్తుంది. తీసేసిన నల్లేరు కాడలండి. ఎండుమిర్చి అండి, పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. పల్లీలు, ధనియాలు, మినప్పప్పు, ఎల్లిపాయ రెబ్బలు, జీలకర్ర. బాగుందండి పచ్చడి. చిన్న బెల్లం ముక్క, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నారలు తీసి నానబెట్టేసుకోవాలి. కొన్ని మెంతులు, 2 టమాటాలు, పసుపు, ఉప్పు. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసుకొని పల్లీలు వేయించుకోవాలి. బాగుందండి పచ్చడి బాగుంది. మన శరీరానికి కూడా బాగుంటుందండి. తింటే మంచి పోషకాలు అందిస్తుందండి నల్లేరు కాడలు. ఎముకలు దృఢంగా ఉండడానికి నల్లేరు కాడలు బాగా పనిచేస్తుందండి. మనం పచ్చడి రూపంలో తీసుకోవాలి. సూపర్ టేస్ట్ అండి. పల్లీలు పక్కన పెట్టేసుకొని వేయించి ఎండుమిర్చి కూడా వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో మినప్పప్పు వేసి ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అయినాక ఇందులోనే ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. వేగనివ్వాలండి. కొంచెము పక్కన పెట్టేసుకొని నల్లేరు కాడలు కూడా వేసేయాలి. వేసి కొంచెం ఆయిల్ వేసేయాలి. ఆయిల్ వేసేసి ఫ్రై చేయాలి. సూపర్ టేస్ట్ అండి. ఇదే ఫస్ట్ టైం నేను చేయడము. నేను 3 months నుండి ఈ కాడల కోసము, నల్లేరు కాడల కోసం చూస్తున్నా. ఈరోజు దొరికినాయండి ఇవి. మా తెలిసిన ఆమె తెచ్చిచ్చింది. ఉప్పు వేసేయాలి, కొంచెం పసుపు వేసేయాలి. వేసేసి ఫ్రై చేయాలి. చూడండి, అలా నొక్కాలి. నొక్కితే మనకి ఉడికిందా లేదా అన్నది తెలిసిపోతుంది. ఇవి లేత కాడలండి. 1, 2 ముదిరినవి ఉన్నాయి. కొంచెం ముదిరినవి అయితే లేటు ఫ్రై అవుతుంది. ఇందులోనే కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసి ఫ్రై చేశాను. వేరే అయినా చేసుకోవచ్చు. నాకు ఈ కొలతలు కరెక్ట్ సరిపోయినాయి. పచ్చడి సూపర్ టేస్ట్ అండి. చూడండి, మగ్గిపోయినాయి. నొక్కితే ఉడికిందండి. పచ్చడి సూపర్. మన శరీరానికి కూడా సూపర్ అండి. నల్లేరు కాడలలో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. మన శరీరానికి సరిపడా పోషకాలు అందిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండడానికి పనిచేస్తుందండి. ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ అండి ఇది. చూడండి, అన్నీ వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పక్కన, అవి వేసేసి నల్లేరు కాడలు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ నేను మిక్సీ పట్టాను. కొంచెం బరక పట్టేసుకోండి. సూపర్ టేస్ట్ అండి. పచ్చడి ఎప్పుడు చేయాలన్న ఆరాటంతో మా బాబు బర్త్డే మర్చిపోయాను ఈరోజు. సారీ నాన్న. మీకు ఎప్పుడెప్పుడు చూపెడదామా అన్న ఆరాటంతో పచ్చడి. చింతపండు కూడా వేసేసుకోవాలి. పచ్చడి రెడీ అండి. సూపర్ టేస్ట్ అండి.
పచ్చడి. మీరు తప్పకుండా ట్రై చేయండి. రెడీ. సూపర్ ఉందండి పచ్చడి. మనం పచ్చడితోటే అన్నం మొత్తం తినేసేయచ్చు. మళ్ళా మనకి వేరే కర్రీ కూడా అవసరం లేదు. బాగుంది, పుల్ల పుల్లగా సూపర్ ఉందండి పచ్చడి. మీరు తప్పకుండా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. సూపర్ ఉందండి. థ్యాంక్ యూ.